హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 12థ్ ఫెయిల్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ గురించి తెలుసుకోబోయే ముందు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ఈ మూవీ రిలీజ్ అయిన ప్రతి భాషలో మంచి విజయం అందుకోవటమే కాకుండా ప్రశంసలు మరియు అవార్డులు పొందింది. అలానే ఇది ఒకరి రియల్ లైఫ్ను బేస్ చేసుకుని నిర్మించడం విశేషం. వారు ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితమును ఆధారం చేసుకుని కొన్ని మార్పులు చేసి ఈ మూవీ చిత్రీకరించడం విశేషము. అలానే ఈ మూవీ ఎలా ఉందంటే, 1997 కాలంలో నాటి వాతావరణం బేస్ చేసుకుని ఒక ప్రాంతంలో పరీక్షలు అంటే కాపీ అనే పరిస్థితిలో ఆ ప్రాంతంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చి కాపీని అరికడతాడు. దాంతో ఈ మూవీలోని హీరో ఫెయిల్ అవుతాడు. దానికి మన హీరో అన్నయ్యతో పాటు ఆటో రిక్షా నడపడానికి వెళ్ళటం, అక్కడ కూడా ఎమ్మెల్యే మనుషుల వల్ల ఇబ్బంది పడటము వంటి సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలానే కాపీ అరికట్టిన పోలీస్ ఆఫీసర్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని కసితో కష్టపడి చదివి 12th పాస్ అవటము, పై చదువులకు సిటీకి రావటము, అక్కడ నోటిఫికేషన్ లేకపోవడంతో ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్కు ఢిల్లీ వెళ్ళటం వంటి సన్నివేశాలు చాలా న్యాచురల్గా ఉంటాయి. మరియు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వారి కష్టాలు, ముఖ్యంగా పేద పిల్లలు, వారికి కనీస సదుపాయాలు లేకపోయినా వారు సివిల్స్ ప్రిపేర్ అయ్యే విధానం చాలా చక్కగా ఇన్స్పిరేషన్ తెచ్చేలా చాలా గొప్పగా ఉంటుంది. ఇకపోతే ఒక రకంగా ప్రస్తుతం సివిల్స్కి కానీ కామన్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వారికి భారతీయ విద్యా వ్యవస్థ దానికున్న కట్టడల గురించి బాగా తెలియచేసే చిత్రం ఈ 12థ్ ఫెయిల్ మూవీ. మరియు ఒక వ్యక్తి కష్టపడితే జీవితంలో ఎంత ఎదుక్కైనా ఎదగవచ్చు అని చాటి చెప్పే చిత్రమే ఈ 12థ్ ఫెయిల్. అలానే సివిల్స్ కోసం ఎన్ని గంటలు చదవాలి, అంత చదివినా ఫెయిల్ అయితే ఎన్నిసార్లు అటెంప్ట్స్ ఉంటుంది, ఫెయిల్ అయిన ప్రతిసారి మనని మనం ఎలా తీసుకోవాలి, ఫైనల్గా అనుకున్నది సాధించాక ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియచేసే చిత్రమే 12థ్ ఫెయిల్. ఇకపోతే ఈ 12థ్ ఫెయిల్ మూవీ స్టోరీ వచ్చేసి కథ ఏంటో చూద్దాము. ఈ సినిమా కథ 1997 ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. బందిపోట్లకు నిలమైన చంబల్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ ఇంటర్ చదువుతాడు. 12వ తరగతి పాస్ అయితే చిన్న ఉద్యోగం వస్తుందని అతని ఆశ. అందరిలానే తాను కూడా చీటీలు కొట్టి పరీక్షలు పాస్ అవ్వాలనుకుంటాడు. అయితే అక్కడ కొత్తగా వచ్చిన డిఎస్పి విద్యార్థులు కాపీ కొట్టడాన్ని అరికడతాడు. దీంతో ఆ ఏడాది మనోజ్ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. మరోవైపు ఇంట్లో పూట గడవటానికి కూడా కష్టంగానే ఉంటుంది. అన్నయ్యతో కలిసి ఆటో తోలుతూ ఉంటాడు. ఓసారి ఎమ్మెల్యే మనుషులతో గొడవపడి కారణంగా తన అన్నయ్యను పోలీసులు పోలీస్ స్టేషన్లో పెడతారు. ఆయన్ని బయటికి రావడానికి డిఎస్పి సహాయం చేస్తాడు. తాను కూడా అలాంటి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు మనోజ్. ఇన్స్పెక్టర్గా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని కాపీ కొట్టకుండా 12th పాస్ అవుతాడు. డిగ్రీ పూర్తి చేసి డిఎస్పి కావాలని కోచింగ్ కోసం సిటీకి వెళ్తాడు. అక్కడ 3 ఏళ్ల పాటు నోటిఫికేషన్ లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక పరిస్థితిలో ఉన్న మనోజ్కు ఢిల్లీ వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏమిటి, పుస్తకాలు కొనుక్కోవటానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో మనోజ్ సివిల్ పరీక్షలను ఎలా ఎదుర్కొన్నాడు, ఢిల్లీలో పరిచయమైన గౌరీ ఎవరు, శ్రద్ధ ఎవరు, ఎలాంటి సపోర్ట్ అందించారు, చివరకు ఐపీఎస్ లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదనేది ఈ సినిమా కథ. ఇకపోతే ఫైనల్గా ఈ మూవీ ఒక వ్యక్తి జీవితమును, అతను పడ్డ కష్టము మరియు అతను పడ్డ కష్టానికి అతనికి దక్కిన హోదాతో మంచి మెసేజ్ పాస్ చేసే చిత్రమే ఈ 12థ్ ఫెయిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.